కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అమరావతిలో 100 ఎకరాల్లో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని స్పష్టం చేశారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇమాంలకు 10,000, మౌజంలకు 5,000 గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. న్యాయశాఖపై సమీక్షలో చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. మా ప్రతినిధి మల్లికార్జున్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. మల్లికార్జున్, కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు కనపడుతోంది. చక్రి ఈరోజు 2 సమీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఒకటి మైనార్టీ శాఖ మీద సమీక్ష నిర్వహించగా, ఇంకోటి న్యాయశాఖ మీద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల ముందు అయితే హామీలు ఇస్తూ ఉన్నారో ఇటు న్యాయవాదులకు సంబంధించి కానీ, అటు రాయలసీమకు సంబంధించి కానీ, అలాగే మైనార్టీలకు క్రిస్టియన్లకు సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలకు అమలు దిశగా అయితే ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఇవాళ మనం చెప్పుకోవాలంటే కర్నూలుకు సంబంధించి ఏదైతే ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్న కర్నూలుకు సంబంధించి హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎందుకంటే 2019కి ముందే బెంచ్ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. దానికి సంబంధించిన కసరత్తు అయితే అప్పుడు చేయలేదు, కానీ ఈసారి కసరత్తు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అమరావతిలో కూడా ఒక లీగల్ కాలేజ్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. దాంట్లో 100 ఎకరాల భూమిని కూడా ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏదైతే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఈ నిర్ణయంలో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దాంతోపాటు న్యాయవాదులకు సంబంధించి అయితే ఎన్నికల ముందు గత ప్రభుత్వం 5,000 న్యాయవాదులకు ఇటు ఆర్థిక సాయం రూపంలో కూడా ఇస్తూ ఉండేది. కానీ అధికారంలోకి వస్తే కనుక మేము దాన్ని 10,000 ఇస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వారికి 10,000 ఇవ్వాలనే నిర్ణయం అయితే ఈరోజు సమీక్షా సమావేశంలో తీసుకోవడం జరిగింది. ఏదైతే భూమి ఇవ్వటం కానీ, సంబంధించిన లీగల్ స్కూల్ ఏర్పాటు చేయడం కానీ, కాలేజీ ఏర్పాటు చేయడం కానీ, దాంతోపాటు న్యాయవాదులకు 10,000 రూపాయలు పెంచడం కానీ, అలాగే కర్నూలుకు సంబంధించి ఏదైతే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామంటూ కీలక నిర్ణయం తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా న్యాయశాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్లో తీసుకోవడం జరిగింది. అలాగే మైనార్టీకి సంబంధించి ఏదైతే మౌజోన్లు కానీ, ఇమాములు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇది కూడా ఏదైతే ఆర్థిక సాయం విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీలో భాగంగా అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్ని నిర్ణయాలకు సంబంధించి క్యాబినెట్లో కూడా పెట్టబోతున్నట్టు కూడా ముఖ్యమంత్రి అధికారులకు వివరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఫైల్స్ని కూడా రెడీ చేయాలని కూడా సూచనలు అయితే చేయడం జరిగింది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.